సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, దీన్ని ఒక ఉద్యమంగా తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నందుకు ముందుగా సిపిఎం పార్టీని అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ పని కనుక మనకు సంస్కరణలు వచ్చినప్పుడే చేసి ఉంటే, మన నూతన ఆర్థిక విధానాలు, పారిశ్రామిక విధానాలు వచ్చినప్పుడే కనుక ఈ పని చేసి ఉంటే, ఇప్పటికీ నిజంగానే సమాజంలో చాలా మార్పు కనబడేటువంటి. ఇందాక తోరట్ గారు, అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా కమ్యూనిస్టులకు కొన్ని డైలమాస్ ఎందుకో చాలా వీరభద్రం గారు అట్లా మాట్లాడరు, కానీ ఆయన కూడా చాలా సంజాయిషి ఇస్తున్నట్టుగా మాట్లాడారు. మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారేమో, మేము కులం గురించి మాట్లాడుతున్నాం, రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం, ఏమనుకోకండి, మా ఉద్దేశం అది కాదు. డెఫినెట్గా మీరే మాట్లాడాలి, అది మీ బాధ్యత కూడా. ఎందుకంటే ఇవాళ కులం కానీ, దళితులు కానీ, ఆదివాసులు కానీ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో ఇంతకాలం బతికుండేవి కాదు అని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి మిమ్మల్ని 30-40 ఏళ్ళు, 50-60 ఏళ్ళు బతికించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకి, ప్రజలకి, పేద ప్రజలకి, ముఖ్యంగా దళిత బహుజనులకి, ఆదివాసీలకి మీరు పేబ్యాక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పేబ్యాక్ అనేటువంటిది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధించడం ద్వారా చేస్తున్నారని అనుకుని మీరు పోరాడాల్సి ఉంటుంది. రెండవది, మీరే ఎందుకు పోరాడాలని అంటున్నానంటే, ఈ 40 ఏళ్లలో, ఈ 50 ఏళ్లలో కమ్యూనిస్టులు లేకుండా ఏ ఉద్యమం కూడా సక్సెస్ అయినట్టుగా నాకైతే ఇక్కడ కనబడలేదు. భారతదేశం మొత్తంలో కూడా ఈ సమాజాన్ని సమాజంలో మార్పు తీసుకురావడానికి జరిగినటువంటి అనేక ప్రయత్నాలు విఫలమైపోయినాయి. అయితే కమ్యూనిస్ట్ ఉద్యమాలు కూడా చాలా సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో విఫలమైనాయి. కానీ విఫలమైనప్పటికీ మార్పును మాత్రం ఖచ్చితంగా తీసుకురాగలిగినాయి అనేటువంటిది మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దున్నే వాళ్ళకు భూమి ఇచ్చి ఉండకపోవచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీలే సాధించి ఉండకపోవచ్చు, లేదా మీరు సాయుధ పోరాటం చేసి పంచిన భూమి అంతా మళ్ళీ ఏ దొర చేతికి ఆ దొర దగ్గరికి పోయి ఉండొచ్చు. అయినప్పటికీ మీరు ఒక ప్రశ్నించే తత్వాన్ని నేర్పించినారు, అదేవిధంగా పోరాడేటువంటి దృక్పథాన్ని కూడా నేర్పించినారు. అటువంటి మార్పు అనేటువంటిది నిజానికి ఒక విశ్వాసం కల్పించేటువంటి దిశగా ఆ ఉద్యమాలన్నీ పనికొచ్చినాయి. కాబట్టి ఇది కూడా ఇవాళ ప్రజల్లో నిజంగానే ఒక చట్టం వస్తే ఉద్యోగాలు వస్తాయని నేనైతే అనుకోవడం లేదు, ప్రభుత్వం మారితే ఉద్యోగం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఇది కనీసం ప్రజల ఆలోచనల్ని ఇంకొంచెం పదును పెట్టడానికి, ప్రజల్ని ఇంకొంచెం మేల్కొల్పడానికి, ప్రజల్ని ఇంకొంచెం సంఘటితపరచడానికి ఖచ్చితంగా ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో సిపిఎం లాంటి పార్టీలు కానీ, లేదా మిగతా వామపక్షాలన్నీ కానీ కలిసి కనుక ఇటువంటి తీసుకురాగలిగితే ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ఉన్నప్పుడు దాన్ని ప్రశ్నించేటువంటి, ఆ చట్టాన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నించేటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి ఆ దృక్పథంతో ఆలోచించినప్పుడు ఇది నామోషి పని అని కమ్యూనిస్ట్ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది బాధ్యతగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. రెండవది, చాలా మంది చెప్పినారు, నిజానికి ప్రైవేట్ రంగంలో ఎంత వివక్ష ఉంది. గవర్నమెంట్లో ప్రభుత్వమే ఆలోచించి దాదాపు ఒక 70 సంవత్సరాల నుంచి అమలవుతున్నటువంటి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ రంగంలోనే వివక్ష ఉన్నది. రిజర్వ్డ్ పోస్టులు ఏవి నింపడం లేదు. రిజర్వేషన్కి వచ్చే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, భారతదేశం అంతటా కూడా ఏదో పాకి పని చేసే ఉద్యోగాలలో 100% మందిని దళితులను తీసుకుంటున్నారు, కానీ మిగతా ఉద్యోగాలలో ఎక్కడ తీసుకోవట్లేదు. ఇవాళ కార్యక్రమాలు కూడా ఎట్లా జరుగుతున్నాయో మీరు ఊహించండి. నేను రాత్రి ఛానల్లో చూస్తూ ఉంటే, హైదరాబాద్లో మన దేశమంతా స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక బోగస్ స్లోగన్ తోటి మారిమోగిపోతూ ఉన్నటువంటి సందర్భంగా ఇవాళ హైదరాబాద్లో రోజుకు 800 మంది దళితులు, మాదిగలు భూమి లోపలికి మురుగు కాలువలలోకి దిగి పాయఖాన్లు సాఫ్ చేసేటువంటి దుస్థితిలో భారతదేశం ఉన్నది. మీరు పై స్వచ్ఛ భారత్ రోడ్ల మీద ఊడ్చేటువంటి స్వచ్ఛ భారత్ కాదు. నిజంగానే మీకు చేతనైతే ఈ మలినాన్ని లోపల నుంచి కడగండి. లోపల నుంచి అంటే కేవలం పాయఖాన్లు కడగడం గురించే కాదు నేను చెప్పేది. ముందుగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మీ మనసులో ఉన్న మలినాన్ని కూడా మీరు కడిగేటువంటి ప్రయత్నం చేయండి. కానీ దానికి విరుద్ధమైనటువంటి వాళ్ళ భావన, ఆలోచన ఇవాళ జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇందాక ఎవరో చెప్పినారు, మార్కెట్ మనువు ఇద్దరు కలిసిపోయినారు. ఇవాళ చూడండి, నిజంగానే ఒక మనువాదం
మోసుకొని పోతున్నటువంటి ప్రధాని, ఆయన వెంబడి మార్కెట్ను మోసుకొస్తున్నటువంటి అంబానీ. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో రేపు భారతదేశం అనేటువంటి ఒక స్వతంత్ర స్వచ్ఛ భారతంగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటే నిజంగా అయితే నాకైతే అనుమానంగానే ఉన్నది. రేపు విద్యా వ్యవస్థ గురించి కానీ, లేదా ఉద్యోగాలకు సంబంధించి కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, పెట్టుబడులకు సంబంధించి కానీ, ఈ డిసిషన్స్ అన్నీ కూడా చేయడానికి ఒక పెద్ద దళారీ పెట్టుబడిదారి వర్గం అనేటువంటిది ఇవాళ సమకూరి ఉన్నది మోడీ వెంబడి. అది అంబానీ రూపంలో ఉన్నది, అదానీ రూపంలో ఉన్నది, ఇంకా అనేక మంది రూపాలలో ఉన్నది. పాలసీయే కాదండి, నారాయణమూర్తి పాపం చాలా అల్పజీవి కాబట్టి ఆయన బయట మాట్లాడి ఉంటాడు, కానీ అసలు మాట్లాడనేటువంటి వాళ్ళు, చదువు అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళే రేపు విద్యా విధానాన్ని రూపొందించే పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళే యూనివర్సిటీలు పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు. భారతీయ విలువలతో, అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది బీజేపీ ప్రకటన చూస్తే, భారతీయ విలువలను గౌరవించే విదేశీ విశ్వవిద్యాలయాలు పెడతారట ఇక్కడ. ఒకవైపేమో మనం విదేశీ విశ్వవిద్యాలయాలు వద్దు, విదేశీ ఇవి పెట్టుబడులు వద్దని మనం మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు వాళ్ళ రేపు అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు దారులు తెరవబోతున్నారు. దానిలో అంబానీ దేశవ్యాప్తంగా ఎట్లాగైతే డిజిటల్ కేబుల్ పెట్టినాడో, దేశవ్యాప్తంగా ఎట్లాగైతే బిగ్ బజార్లు పెట్టినాడో, ఇవాళ అట్లాగే ఎఫ్ఎంలు పెట్టినాడో, అట్లనే దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు కూడా పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇది ఆ దిశగా ఒక ప్రైవేట్ రంగాన్ని నియంత్రించేటువంటి దిశగా కూడా ఉండాలి ఈ ఎజెండాని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ ఒక్కటే కాదు, నిజానికి ప్రైవేట్ రంగాన్ని ఎట్లా ఎదుర్కొనాలి, ఎట్లా ఎదిరించాలనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వ రంగాన్ని ఇవాళే కాదు, మొట్టమొదటిసారిగా భారతదేశంలో డిజిన్వెస్ట్మెంట్ అనే మినిస్ట్రీని తీసుకొచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. జాతీయవాదం పేరు చెప్పి జాతీయవాదానికి విఘాతం కల్పించే విదేశీ విధానాన్ని అనుసరించే పరిస్థితి, పద్ధతి వాజ్పేయి ప్రభుత్వంలోనే మనం చూసినాం. ఇది ఒక జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా జరగాలి. మీరు ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసేటప్పుడు నెహ్రూ ఇచ్చినటువంటి విధాన పత్రంలో ఉన్న విషయం ఏమిటంటే, పరిశ్రమ అనేది కేవలం ఉత్పత్తికే కాదు, పరిశ్రమ అనేది సమాజాన్ని ఉద్ధరించడానికి కూడా, సమాజం యొక్క భాగస్వామ్యాన్ని ఉత్పత్తి రంగంలోకి తీసుకోవడం కూడా, ప్రజలలో ఉత్పాదక శక్తిని పెంచడం కూడా అనేటువంటి మాటను చెప్పినారు. మీ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉత్పత్తిని పెంచి ఉపాధి కల్పించి ప్రజలను జాతీయ ఉత్పత్తిలో భాగస్వాముల, వాళ్ళ శ్రమను భాగస్వాములను చేయాలనేటువంటి ఇది ఉంది. ఇవాళ శ్రమను భాగస్వాములు చేసేటువంటి విధానం లేదు. ఖచ్చితంగా పెద్దలందరూ చెప్పినట్టుగా చాలా వివక్ష, నిజానికి తొరటు గారిది చాలా మందికి సరిగ్గా కమ్యూనికేట్ అయి ఉండదు, కానీ ఆయన ఒక డమ్మీ సర్వే చేసినాడు. డమ్మీ సర్వే అని ఎందుకంటున్నానంటే, ఆయన ఒక పెద్ద నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొని ఒక సంవత్సరం పాటు వచ్చినటువంటి ఈ ఐటీ కంపెనీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లలో కులం ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి ఒకటే బయోడాటాని పేర్లు మార్చినాడు. రాజీవ్ శర్మ, అనురాగ్ శాస్త్రి, లేదా సుబ్బరామిరెడ్డి, మల్లారెడ్డి, రమణారావు, ఇట్లాంటి పేర్లు రాసి బ్రాహ్మిన్సా నాన్ బ్రాహ్మిన్సా అనేది ఐడెంటిఫై చేసుకునేటట్టుగా ఈవెన్ కులాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ఇది చేసినాడు. చేసి అట్లా ఒక 10,000 ప్రకటనలు, 10,000 ఇంటర్వ్యూస్ని, క్వశ్చనర్స్ని ఆయన అన్నిటికీ పోస్ట్ చేసినాడు. ఉద్యోగం పడంగానే సేమ్ బయోడాటా, నేమ్సే వేరు, ఈ బయోడాటా ఉన్న మనిషి లేడు. సో అట్లాంటి నేమ్స్ పెడితే వారే చెప్పినట్టుగా బ్రాహ్మడైతే 63% వాడికి ఉద్యోగ అవకాశం వచ్చింది. 63 టైమ్స్, అంటే 63 ఆఫర్స్ వచ్చినాయి 100 అప్లికేషన్లు పంపిస్తే. దళితుడు అనేటువంటి అనుమానం వచ్చిన చోట అసలు వాడిని ఎవడు ఉద్యోగానికి పిలవలేదు. ఇక్కడే కాదండి, హైదరాబాద్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఇట్లాంటి ఐటీ ఇండస్ట్రీ. చాలా మంది మిత్రులు ఇట్లా మీటింగ్లకు పోయినప్పుడు, సార్ మేము ఫలానా ఐటీలో పనిచేస్తున్నాం, మహేంద్రలో పనిచేస్తున్నాం, సత్యంలో ఇట్లాంటి పేర్లు ఏదో చెప్పి మమ్మల్ని చాలా ఇది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంప్లాయీసే, వాళ్ళకు నిజంగానే ఆ క్యాలిబర్ ఉంది, ఆ శక్తి ఉంది, ఆ క్వాలిఫికేషన్ ఉంది. ఆ టీం లీడరు ఒక అమ్మనో, ఒక రెడ్డియో, ఒక బ్రాహ్మణో అయి ఉంటాడు. వాడు ఈ మొత్తం ప్రాసెస్లో వీడిని ఎక్కడ అనగదొక్కాలని చూస్తూ ఉంటాడు. అటువంటిది కూడా ఉంది. ఇది కేవలం మనం డిమాండ్ చేసినంత మాత్రాన వస్తుందని నేను అనుకోవడం లేదు. చిన్న ఎగ్జాంపుల్ అంటే, మన సొసైటీకి బయటకు ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, ఇది ఇట్లా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది నిజానికి ఎక్కువ మైగ్రేషన్స్ కనుక డీప్గా స్టడీ చేస్తే దళితులు చాలా మంది ఇండియాలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఐటీ రంగంలో ఉన్న నిష్ణాతులు, అదే అమెరికాలో ఉన్నటువంటి దళితులు చాలా కంఫర్టబుల్గా చాలా అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. నేను ఒకసారి న్యూయార్క్లో ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్ పోవడానికి ఎవరినో ఫ్రెండ్ అడిగితే ఎవరినో పంపించినాడు. ఆ అబ్బాయి కరీంనగర్ దళిత పిల్లవాడు, హాస్టల్లో ఉండి చదువుకున్నాడు, సోషల్ రెసిడెన్షియల్ స్కూల్లో.
ఆ అబ్బాయి డ్రైవింగ్ చేస్తూ చేస్తూ మాట్లాడుతా ఉంటే నేను అడిగాను ఊరికి ఆసక్తి ఎంతమంది ఉన్నారు ఇట్లా సోషల్ వెల్ఫేర్‌లో చదువుకున్నటువంటి వాళ్ళంటే దాదాపు 250, 300 మంది ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళందరూ మంచి పొజిషన్‌లో. ఈయన ఏం చేస్తున్నాడంటే వాల్ స్ట్రీట్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. అబ్బాయి చెప్పి "అరే బాగుంటుంది కదా ఎకానమీ" అది అంటే, "లేదు సార్ 3 నెలల్లో క్రైసిస్ రాబోతున్నదని" చెప్పి. కరెక్ట్‌గా 95 డేస్‌లో క్రైసిస్ వస్తది. 95 డేస్‌లో అమెరికా ఈస్ గోయింగ్ టు కొలాప్స్. ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్ దీన్ని ఆదుకోకపోతే చాలా ఇబ్బందవుతది. నేను పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే అమెరికాను ఎందుకు కొలాప్స్ అయితది? అమెరికన్ ఎకానమీ అట్లా ఉండదు కదా! అనేటువంటిది ఒక ఇది ఉంటది మనకి. నిజంగా ఆ అబ్బాయి చెప్పిన తర్వాత నేను మళ్ళా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 2 నెలలకే 3 నెలలు కూడా పట్టలే. 2 నెలలకే వాళ్ళకి సబ్ ప్రైమ్ ఇష్యూ వచ్చేసింది. అమెరికా కొలాప్స్ అయ్యేటువంటి ఇది వచ్చేసింది. మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి కూడా అంటే ప్రతిభ అనేటువంటిది భారతదేశంలో పుట్టినందుకు ఎంత దుర్మార్గమైన ట్రీట్మెంట్ ఉంటదో ఒక దళితుడికో, ఒక ఆదివాసీకో, లేకపోతే ఒక వుమెన్‌కో ఎవరైనా అయ్యుండొచ్చు. వివక్షత ఉంటది. అదే ఈ ప్రతిభను బయటివాడు ఎట్లా గుర్తిస్తాడని చెప్పడానికి కోసం నేను చెప్తా ఉన్నాను. భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగం కూడా నేను అనుకోవడం, వాళ్ళ మనువాద ధోరణి మారకపోతే, వాళ్ళు ఇక్కడేదో దళితులను గౌరవిస్తారనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే, కేవలం ఉద్యోగాల కోసమే కాదు, ఈ ధోరణిని మార్చడానికి కూడా ఒక ఉద్యమం మిళితం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంటే కేవలం ఉద్యోగం వచ్చినంత మాత్రాన ఒక దళితుడు గౌరవంగా ఉంటాడనుకుంటే ఐయామ్ సారీ అండి. చాలా రోజులు, చాలా సందర్భాల్లో మేము అవమానాలు పడుతున్నటువంటివి కూడా ప్రతి సంఘటన కూడా ఉన్నది. సమాజంలో ఎంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా మనల్ని గుర్తించేది మన కులంతోటే అనేటువంటి ధోరణి భారతదేశంలో ఉన్నంత కాలం ఏదో దళితులు ఈ రిజర్వేషన్ ద్వారా మేమేదో లబ్ధి పొందుతారు, లేకపోతే ఇంకోటి అవుతుంది అనేటువంటి ఇది లేదు. కాకపోతే డెఫినెట్‌గా ఇది దళితుల్లో ఒక ఆత్మ గౌరవాన్ని పెంచడానికి దోహదపడుతది. ఒక ఆత్మ గౌరవానికి దానికి సంబంధించిన ఉద్యమాలు తీసుకురావడానికి దోహదపడుతది. కమ్యూనిస్ట్ పార్టీలు డెఫినెట్‌గా దాన్ని కూడా ఈ సామాజిక ఉద్యమాన్ని, చైతన్యాన్ని కూడా భాగం చేసి సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి మాలిన్యాన్ని, ఇటువంటి వివక్షను తొలగించినప్పుడే నిజంగా దానికి ఇంకొంచెం బలం చేకూరుస్తుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్‌గా ఇవాళ మనం ఉద్యోగాలను, రిజర్వేషన్‌లను వ్యతిరేకించాలనే ధోరణితోటి చాలా మంది ఉండొచ్చు గానీ, ఇవాళ అటువంటి రిజర్వేషన్‌ల వల్లనే ఇవాళ కొన్ని లక్షల మంది దళితులు కనీసం 14, 15 లక్షల మంది దళితులు భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకొచ్చినారు. గవర్నమెంట్ ఇదేసి పబ్లిక్ సెక్టార్‌లోకొచ్చినారు. వాళ్ళు ఇవాళ కనీసం ఆ కమ్యూనిటీని గాని, లేదా మొత్తం సమాజానికి గాని కాంట్రిబ్యూట్ చేసేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి, మనందరం దీన్ని ఒక ఉద్యమంగా ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇస్తావా చస్తావా అనే అటువంటి ధోరణిలో గనుక తీసుకుపోగలిగితే బావుంటుంది. ఇది ప్రజలు ఒక ఒక ఆలోచనను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. కానీ నాకైతే గట్టి నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ లాంటి గవర్నమెంటు లేదా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక సామాజిక న్యాయం గురించి ఆలోచించి, అది పెట్టుబడిదారుల కోటలలో మనకు గదులిస్తాయనేటువంటి భ్రమ నాకైతే లేదు గానీ, బట్ ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉద్యమంగా వాళ్ళ ప్రశ్నల్ని ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ఆ ప్రయత్నం చేస్తున్నందుకు మిత్రులను మరొకసారి అభినందిస్తూ, నిజానికి తెలంగాణ స్టేట్‌లో ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టుగా, హరగోపాల్ గారు చెప్పినట్టుగా ఇది చాలా కీలకమైనటువంటి మలుపు కాబోతది. రేపు ఐటీఐఆర్ పేరుతోటి మనల్ని ఊదరగొడతా ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు 3 ఏళ్లలో వస్తాయని చెప్తున్నారు. 5 ఏళ్లలో వస్తాయని చెప్తున్నారు. కానీ 20 లక్షల ఉద్యోగాలలో ఎవరిని అపాయింట్ చేస్తారంటే ఎవరైనా పర్వాలేదని చెప్తున్నాను. ఎవరైనా ఒకటే మాకని చెప్తా ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ, మాల, మాదిగ ఇవన్నిటికి మనకు సంబంధం లేదు. మేము నేనేమంటున్నానంటే ఈ ఉద్యమం నిజానికి అక్కడి నుంచి ఐటీఐఆర్ ఏరియా నుంచే ప్రారంభం కావాలి. ఈ 20,000 ఉద్యోగాలలో ఖచ్చితంగా దళితుల వాటా ఏమిటి? ఓబీసీలు ఏమిటి? వాళ్ళకున్నటువంటిది ఏంటిది? వాళ్ళకి కావాలనుకుంటే మీరు ఏ రకమైన స్కిల్స్ అందజేస్తారు? ఏ రకమైనటువంటిది తీసుకొస్తారు? ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని గనుక తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఇది చాలా ఒక గొప్ప మలుపు అయ్యేటువంటి అవకాశం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా మంది పెద్దలున్నారు మాట్లాడడానికి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను.